హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2026 ఐపీఎల్ యాక్షన్లో ముంబై ఇండియన్స్ టీం 2,25,00,000కు వేలంలో పాల్గొన్నప్పటికీ 5 మంది ప్లేయర్స్ని దక్కించుకొని సంచలనంగా మారింది. ప్రధానంగా ఈ ఐపీఎల్ యాక్షన్ కన్నా ముందే తెలిపినట్టు ముంబై ఇండియన్స్ టీం ఆల్రెడీ కిక్ అయిందని మనందరికీ తెలిసిందే. ఇక ఈ యాక్షన్లో ముంబై ఇండియన్స్ అనేది ఒక నామమాత్రంగానే పాల్గొన్నదని చెప్పాలి. ప్రధానంగా వీళ్ళ దగ్గర ఉన్నది 2,25,00,000 మాత్రమే కాబట్టి వీళ్లకు ఒక్క విదేశీ ఆటగాడు, 4 మాత్రమే మన స్వదేశీ ఆటగాళ్ళ అవసరం ఉంది. ఇక వీరు కూడా నామమాత్రంగా తమ టీంలో బ్యాకప్గానే ఉపయోగించనున్నారు. అయితే ఈ యాక్షన్లో ముంబై ఇండియన్స్ టీం దక్కించుకున్నటువంటి ఆటగాడైన క్వింటన్ డికాక్ మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాడు. ప్రధానంగా రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికా T20 సిరీస్లో ఇతడు అద్భుతంగా అదరగొడుతున్నాడు. ప్రధానంగా 3వ T20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం ఈ క్వింటన్ డికాక్ బ్యాటింగే. ప్రధానంగా ఇతడు మన భారత్పై ఏకంగా 14 ఇన్నింగ్స్ల్లోనే 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇలా భారత్పై అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడు కూడా ఇతడే. అది కూడా ఇతడు చాలా తక్కువ ఇన్నింగ్స్ల్లోనే నమోదు చేశాడు. ప్రధానంగా ఇతడు స్వతహాగా వికెట్ కీపర్ అయినప్పటికీ ఈ మధ్యకాలంలో కాస్త తడబడి ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి మరలా అరంగేట్రం చేసిన గొప్పగానే బ్యాటింగ్ నమోదు చేస్తున్నాడు. ప్రధానంగా ఇతడు గతంలోనే ముంబై ఇండియన్స్ టీం తరపున అద్భుతంగా ఆడి గతంలో 2 సార్లు ముంబై ఇండియన్స్ టీం టైటిల్ గెలవడంలో ఇతడు కూడా తన వంతు పాత్ర పోషించాడు. ఇక రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఇతడు అద్భుతమైన బ్యాటింగ్ నమోదు చేయడం వల్ల ఈ యాక్షన్లో ఇతడి కోసం మిగతా టీంలు కూడా ప్రయత్నిస్తాయి అని అనుకుంటే ఈ యాక్షన్లో మాత్రం ఇతడి కోసం ఏ టీం కూడా ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇతడిని ముంబై ఇండియన్స్ టీం కేవలం 1 కోటికే దక్కించుకున్నది. ఇలా నాణ్యమైన గొప్ప ఆటగాడు కేవలం 1 కోటికే ముంబై ఇండియన్స్కు దక్కడం నిజంగా ముంబై ఇండియన్స్ టీం అదృష్టమనే చెప్పాలి. ఒక విధంగా రోహిత్ శర్మతో పాటు ఇతడే ఓపెనింగ్ జోడీగా బరిలో దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ముంబై ఇండియన్స్ టీం తరపున అద్భుతమైన ఓపెనింగ్ జోడీలో రోహిత్ శర్మ మరియు క్వింటన్ డికాక్ జోడీ కూడా ఒకటి. అందుమూలంగా ఇతడినే ఓపెనింగ్ బరిలో దించే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా ఇతడు మన భారత కండిషన్లో చాలా గొప్పగా బ్యాటింగ్ చేయగలడు. ఇక రాబోయే రోజుల్లో ఇతడి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ఇక మిగతా 4 ఆటగాళ్ళు మాత్రం నామమాత్రమైన దేశవాళీ అన్క్యాప్డ్ ప్లేయర్సే. వాళ్ళను కేవలం ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లకు బ్యాకప్గానే తీసుకున్నారు. ఇక గతంలోనే ముంబై ఇండియన్స్ టీం తరపున అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.